ఈ తీన్మార్ మల్లన్న అనే ఒక ఈ పర్సన్ సో అండ్ సో జర్నలిస్టు ముసుగులో ఇంకా ఉన్నాడు, ఇంకా ఒక రాజకీయ నాయకుడు ఇంకా కూడా జర్నలిస్ట్ అనే ఒక ముసుగును కప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. మా అందరికీ బాధాకరం. ఇప్పుడు చాలామందికి ఒక విషయం చెప్పాలి. నన్ను అడిగిరు, నేనే 4 సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు, ఏమవుతుందయ్యా జర్నలిస్ట్గా కొట్లాడితే? తీన్మార్ మల్లన్న మొదలు జర్నలిస్టే కదా, తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా కొట్లాడితే ఏమవుతుంది చెప్పుండ్రి, మీకంత బాధ ఏమవుతుంది, మీకంత నొప్పి ఏమవుతుంది అని కొందరు మిత్రులు నన్ను అడిగినారు. అయితే ఈ తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా ఉంటే ఇప్పుడు అంటే ఒక సంపూర్ణమైన రాజకీయ నాయకుడైన తర్వాత ఈ ఎమ్మెల్సీ ఈ చింతపండు నవీన్ గారు ఎమ్మెల్సీ అయిండు. సంపూర్ణమైన ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఓ వార్డు మెంబరో లేకపోతే ఓ సర్పంచో జెడ్పీటీసో లేకపోతే చిన్న చిన్న గ్రామ స్థాయిలో కాదు, ఆయన ఎమ్మెల్సీ అయిండు. ఒక 3 ఉమ్మడి జిల్లాలకు ఇక ఆయన ఒక ప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్సీ. అయితే ఈయన ఇప్పుడు సంపూర్ణమైన రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఈయన సంపూర్ణమైన రాజకీయ నాయకుడు అయ్యిండు చింతపండు నవీన్ గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత. అయితే ఇంకా కొందరు మిత్రులు ఏమంటా ఉన్నారంటే, తీన్మార్ మల్లన్న ఈ చింతపండు నవీను ఎవరైతే ఉన్నారో ఆయన వార్తలు చదివితే ఆయన ఇంకా జర్నలిస్ట్గానే వ్యవహరిస్తే తప్పే ఉంది, నష్టమే ఉందంటే, అసలు జర్నలిస్టులు ఏం పని చేస్తారు? అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారా లేక మాట్లాడుతూ ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. జర్నలిస్టులు చేయాల్సిన పని ఏంది?